ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. నా పేరు జ్యోతి. నవంబర్ 13, 2013 నాకు హై బీపీ, హై షుగర్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. నా బ్రెయిన్లో క్లాట్ వచ్చింది, బ్లడ్ క్లాట్. తర్వాత డాక్టర్స్ ఆపరేట్ చేయాలన్నారు. నేను 9 days అన్కాన్షియస్ స్టేట్లోనే ఉన్నా. ఆపరేషన్ అయింది కూడా నాకు తెలియదు అనమాట. కానీ దేవుని గొప్ప కృపను బట్టి తర్వాత డాక్టర్స్ అనుమానించారు, నాకు బ్రెయిన్ ఆపరేషన్ అంటే తప్పకుండా ఏదో ఒక డిజబిలిటీ వస్తుంది. ఐదర్ స్పీచ్ పోతుంది, లేకుంటే ఫేషియల్ థెరపీ, లేదా మెమరీ లాస్, లేకుంటే కంప్లీట్ ఫిజికల్ పారాలసిస్ వస్తుంది అని చెప్పారు. కానీ దేవుని గొప్ప కృపను బట్టి ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు దేవుడు నన్ను కాపాడుతూ, ఈవెన్ నా షుగర్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండే. కానీ నేను స్తుతించే సమయంలో నవంబర్ 2 10 years కంప్లీట్ అవ్వబోతున్నాయని నేను దేవుణ్ణి ఎంతో స్తుతించుతూ, వందనాలు చెల్లిస్తూ నేను సాక్ష్యం చెప్తూ అన్నప్పుడు సాతాను మళ్ళీ నాకు లో షుగర్ ట్రై చేసింది. నన్ను మళ్ళీ ఏదో ఒక అటాక్ తీసుకురావాలని 40కి నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి నేను ఎమర్జెన్సీ హాస్పిటల్లో అడ్మిట్ నన్ను చేసిండ్రు. 2-3 days నేను అక్కడ ఉన్నాను. మళ్ళీ ఎంతో ఆయుష్ ఇచ్చినందుకు దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ప్రార్థనలో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 23 వరకు చదవండి ఎవరైనా. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరము కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. చూడండి ఏం చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుతున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఎందుకు? చూడండి పేతురు గారిని ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు, ఏ సాతానా వెనక్కి పొమ్ము, ఏ సాతానా వెనకకు అవతలకు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి అంతకు ముందే కొద్ది
కొద్ది నిమిషాల ముందు పేతురు గారిని మెచ్చుకున్నాడంట యేసుక్రీస్తు ప్రభు. మీరు చూస్తే ఆ పై వచనాల్లో 13 నుంచి 18 వరకు చదవండి, ఏమని రాయబడింది అక్కడే. యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకునుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని చెప్పుకొనుచున్నారు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పు. అప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు పేతురుతో? తర్వాత వచ్చింది చదవండి. అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడవు. ఏమంటున్నాడండి? నీవు ధన్యుడు అంటున్నాడు. తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచాడు అంటున్నాడు. 18వ వచనం కూడా ఏమని రాయబడింది చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పేతురుని అంతకు ముందే మెచ్చుకున్నాడా? అంతేనా? ఇంట్లో కూడా పిల్లలు అల్లరి చేయకుండా మెచ్చుకున్నారని వెంటనే అల్లరి చేస్తారు. ఏమని? ఆ తర్వాత ఏమైతే తిట్లు తన్నులు పడతాయి. ఇక్కడ ఏమంటున్నాడు? ముందేమో ధన్యుడు అన్నాడు, ఆ తర్వాత ఏమో ఏ సాతానా వెనక్కి పో. ఎందుకు ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడంటే, మరి పేతురు గారు మనుష్యుల సంగతుల్ని ఆలోచిస్తున్నాడు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు. ఏమని? హల్లెలూయా. మనలో అనేక మంది కూడా మనిషి రీతిగా ఆలోచిస్తుంటాం కానీ దేవుడు ఆలోచించినట్టు ఆలోచించు. ఇది నిజమేనా? ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. ఎస్, చాలాసార్లు మనిషి రీతిగా చూడండి. నువ్వు ఒక ఆఫీసర్ అనుకో, నీ దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకోండి. నీ దగ్గర ఉన్న అసిస్టెంట్ 20 సంవత్సరాలుగా నీ దగ్గర పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. ఎవరైనా నేను కలవటానికి వచ్చినప్పుడు ఏం చెబుతాడు? ఆ టైంలో నువ్వు కలవు అనుకో, సార్ ఈ టైంలో కలవరండి అంటాడు. నేను ఫోన్ చేసి, కాదండి నాకు తెలుసు సార్ ఏ టైంలో కలుస్తారు, ఎప్పుడు మాట్లాడతారు నాకు. సో ఏ రీతిగా ఆలోచిస్తున్నాడు ఈ పనివాడు? సార్ ఎట్లా ఆలోచిస్తాడో అట్లా ఆలోచిస్తున్నాడు. ఏమైనా? హల్లెలూయా. అంతేనా కదా? ఆ సార్ షాపింగ్కి వెళ్ళినప్పుడు బేరవాడు ఏమైనా కొన్నాడు అనుకో, ఇతను కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? రాయలకి వెళ్ళి కొంటాడా? సార్ గారు ఎట్ట బేరవాడాడో అవసరమైతే ఇంకో 10 రూపాయలు తక్కువ బేరవాడు తీసుకుంటాడు. అంటే ఎందుకు చెబుతున్నానంటే, యజమానుడు ఎట్లా ఆలోచిస్తే కింద పనిచేసేవాడు ఆ రీతిగా ఆలోచిస్తాడు. అంటే అతని ఆలోచన చొప్పున నడుచుకుంటాడు. ఏమన్నా? హల్లెలూయా. మరి మన యజమానుడు ఎవరు? మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మన ఆలోచనలు ఎవరిని అనుసరించి ఉండాలి? మనల్ని అనుసరించి ఉండాలా? దేవుని ఆలోచనలు అనుసరించి ఉండాలా? సో కాబట్టి ఈరోజు మనుషుల సంగతుల గురించి కాదు మనం ఆలోచించాల్సింది, దేవుని సంగతుల గురించి ఆలోచించాలి. ఏమన్నా? హల్లెలూయా. చాలామంది దేవుని సంగతుల్ని ఆలోచించని స్థితిలో ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరి మరణించడం అది తథ్యం, అవునా కాదా? మరణించడం, 3వ దినాలు లెగవటం అనేది తథ్యం. ఎందుకంటే ఆయన మన పాపాల నిమిత్తమై గొర్రెపిల్లగా మరి వెల చెల్లించాలి సిలువలో, అది తథ్యం. అయితే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న బాండ్ని బట్టి, ఆ క్లోజ్నెస్ని బట్టి, ప్రభా ఇది నీకు జరగదని గద్దింపసాగాడంట. ఏమన్నా? హల్లెలూయా. చాలాసార్లు మనము మనుష్య రీతిగా ఆలోచించడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ఎరగని స్థితిలో ఉన్నామేమో. నమ్మినవారు ఒకసారి దేవుని స్థుతులు లేదు. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఎరగం. మనుష్యుల సంగతుల చొప్పున ఆలోచిస్తే, దేవుని సంగతుల చొప్పున ఆలోచిస్తే నీకు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది. కానీ మనుషుల సంగతి చొప్పున ఆలోచిస్తే, అరే ఇదేంటి ఎట్లా జరిగింది? నీకు నష్టం వచ్చిన వెంటనే, నీకు కష్టం వచ్చిన వెంటనే, నీ ఉద్యోగం ఊడిన వెంటనే, లేదంటే నీ పెళ్లి పెటాకులైన వెంటనే, అరే ఇలాగెందుకు జరిగింది అని నువ్వు కృంగిపోతావు, దుఃఖపడతావు, దేవుని ప్రశ్నిస్తావు. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నించు. ఏమన్నా? హల్లెలూయా. మనుష్య రీతిగా కాదు ఆలోచించాల్సింది, నీవు దేవుడు ఎట్లా ఆలోచిస్తున్నాడో అట్లా ఆలోచించాలి. దేవుని యొక్క చిత్తం ఏమైందో నువ్వు గ్రహించాలి. చూడండి, మనందరికీ తెలుసు యోసేపు గారు కలగన్నాడు. చూడండి, ఆదికాండం 37:9 ఏమని రాయబడింది? అతడి కలగని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడనని చెప్పాను. చూడండి ఏమని చెబుతున్నాడు అయ్యా? సూర్య నక్షత్రంలో 11 సూర్యులు చంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడ్డాయని చెప్పాను తెలియజేస్తున్నాడు యోసేపు గారు. ఎవరు చెప్పారు ఇది? ఒక కలగన్నాడు.
కాబట్టి ఇది ఏమని నమ్ముతున్నాడు యోసేపు గారు? ఇది దేవుని చిత్తమని నమ్ముతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తమని నమ్ముతున్నాడు. కానీ కలగనిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అన్నలు ఎక్కడ వేశారు? అతన్ని గుంటలో వేశారు. ఫస్ట్ గుంటలో పడేశారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత అమ్మి వేశారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది మంచి పొజిషన్ వచ్చి పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అయితే పోతీఫర్ భార్య క్షయించమంటే నేను దేవునికి విరోధంగా పాపం చేయనని చెప్పి చొక్కా విడిచిపెట్టి పారిపోయాడు అక్కడి నుంచి. ఆమె లేనిపోయిన అబాండాలు వేసింది. ఏమేసింది చెప్పండి చూడండి. ఏం చేసిందంటే అబాండాలు వేసి అక్కడే ఆదికాండం 39:17 వచ్చిన చదువు ఏమని రాబడింది? 39:17 నుంచి. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రు దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా ఎవరు వచ్చారు? ఆయన వెళ్ళాడా? ఆమె పిలిచిందే. కానీ ఏమంటుంది? అతనే వచ్చిన. అబద్ధాలు చెబుతుంది. ఇంకా నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టారు. చొక్కా ఎవరు విడిచిపెట్టి పారిపోయారు? యోసేపు. మరి ఏమేమంటుంది? ఈమె కేకేసిందంట. చూడండి ఎంత చక్కగా అమరనట్టు అబద్ధాలు చెబుతుందో. ఇంకా నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి వెళ్ళి నా దగ్గర విడిచిపెట్టి ఎందుకు వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు? దేవునికి విరోధంగా పాపం చేయనని పారిపోతే ఏమేమంటుంది? నేను కేకేయంగానే పారిపోయాడు అంటుంది. ఎన్ని అబాండాలు వేస్తున్నారు చూడండి. హల్లెలూయా. ఈ లోకంలో కూడా మీ మీద చాలా మంది అబాండాలు వేస్తుంటారు. మీరు చేయని కూడా చెబుతుంటారు. అవన్నీ మీరు పట్టించుకొని వస్తుంది. హల్లెలూయా. దేవునికి సత్యం తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీ చుట్టుపక్కల వారు, నీ భర్త, నీ భార్య, వేరే వాళ్ళు, నీ బంధుమిత్రులు నీ మీద అబాండాలు వేస్తే చాలామంది ఏమవుతారు? వాళ్ళ మాట విన్నారు, ఈ మాట కృంగిపోవటమే కృంగి కృషించి కూలిపోయి 10 రోజుల దాకా నాలో నేను లాగా లేను, ఎందుకంటే వాళ్ళ మాట అంటే అన్నారు. అనేవాళ్ళు 100 అంటారు. అనరా? నువ్వు మంచిగున్నా అంటారు. అనరా? అంటారు. వాళ్ళ బుద్ధి అది అంటారు. అంతేగాని వాళ్ళు అన్నారు అని నువ్వు తిండి మానేసి ముఖం మార్చుకొని అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి అబాండాలు వేస్తుంది. అబాండాలు వేసి చెరసాల్లో పంపించిందా? చదువు తర్వాత వచ్చింది చదువు. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకుని రాజు ఖైదీ బంధింపబడు చెరసాలలో వేయించెను. వెంటనే ఏమి చేసింది? కోపం. అరే ఇప్పుడు దాకా నేను అప్పగించిన అన్నిట్లో ఇంట్లో చాలా నమ్మకం ఉన్నాడే, ఇతను ఇట్లా చేయడేమో అనే ఆలోచన కూడా లేదు. భార్య చెప్పింది కదా, కోపం వచ్చేసింది. వెంటనే ఏం చేశాడంటే చెరసాల్లో వేయించినాడు. సాధారణంగా మనమేం ఆలోచిస్తాం? మనం ఆ పరిస్థితుల్లో, యోసేపు యొక్క పరిస్థితుల్లో మీరున్నారనుకోండి, ఏం ఆలోచిస్తారు? ఏం చేస్తారు చెప్పండి? మీరు చేయని తప్పుని జైలుకి వెళ్తే దేవుడు నీకు ఒక కళ చూపించాడు, ఒక కళ చూపించాడు. నువ్వు చేయని తప్పుని నువ్వు జైలుకి వెళ్తే ఏం చేస్తావు? కృంగిపోతావు. అరే నేను తప్పు చేయలేదే, దేవుడు నాకు కళ చూపించాడే, ఇదేంటి దేవుని చిత్తం జరగదా? దేవుని చిత్తం ఏంటి? అందరూ కూడా సాష్టాంగపడాలి, నేనేమో ఇక్కడ జైల్లో ఉన్నాను చేయని తప్పుకి. పక్కన వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏది దేవుని చిత్తం అంటే ఇదేనేమో రా, సాష్టాంగపడటం అంటే నీ చెరసాల్లో ఖైదీల మీద అధిపతిగా పెట్టారు కదా నిన్ను, కాబట్టి ఆ ఖైదీలు చిన్న ఖైదీలందరూ నీ దగ్గరికి వచ్చి నీ హెల్ప్ అడుగుతాం, ఇదే దేవుని చిత్తమేమని డైవర్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఏమన్నా హల్లెలూయా. కానీ యోసేపు గారు మనుష్య రీతిగా ఆలోచించట్లేదు. ఏమన్నా హల్లెలూయా. దేవుడు ఎట్లా ఆలోచిస్తున్నాడు అట్లా ఆలోచిస్తున్నాడు. ఏమన్నా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు. దేవుని సంగతులు దేవునిలాగా ఆలోచించడం అంటే ఈరోజు నీవు దేవుని చిత్తాన్ని గ్రహించటం. ఏమన్నా నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు లేదు. హల్లెలూయా. అతను దేవుని చిత్తాన్ని గ్రహించాడు కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడాల. దేవునికి విరోధంగా ఒక మాట కూడా మాట్లాడాల. అతను దేవునికి విరోధంగా ఒక మాట కూడా మాట్లాడలేదు కాబట్టి దేవుడు ఫరో తర్వాతి స్థానాన్ని యోసేపుకి ఇచ్చాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామం గట్టి చప్పట్లు. ఎందుకు? మనుష్య రీతిగా ఆలోచించాడా? దేవుని సంగతులు దేవుని రీతిగా ఆలోచించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏదైనా కీడు జరిగిందనుకోండి, ఏదైనా కీడు వచ్చిందనుకోండి, దేవుడు నీతో ఒక ప్రామిస్ చేశాడు. దేవుడు అంటాడు నీతో, అబ్బాయి నీకు ఒక 4 రోజుల్లో జాబ్ ఇస్తున్నా పో అంటాడు దేవుడు. తూర్పు నుంచైనా పడమర నుంచైనా హెచ్చగలగదు, అరణ్యం నుంచైనా హెచ్చగలదు, నా ద్వారానే హెచ్చగలుగుతుంది. దేవుడే ఒకరిని హెచ్చించును, దేవుడే ఒకరిని తగ్గించును, కాబట్టి నేను నిన్ను హెచ్చిస్తున్నా పో. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతావు. వెంటనే ఏం చేస్తావు? ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూకి నేను బాగున్నట్టు. దేవుడు అబద్ధం ఆటకు ఆయన నరపుత్రుడు
ఆమేన్. ఆమేన్. నీవు దేవునిలాగా ఆలోచించాలి. నీకు కీడు జరిగిన వెంటనే అమ్మో ఈ దేవుని చిత్తం కాదేమో అని అనుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుని ఉద్దేశం ఏ రీతిగా ఉంటుందంట మన పట్ల. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఏమో రాయబడింది, చదవండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను ఆ. నేను ఎరుగుదును. నేను ఎరుగుదును, రాబో కాలం నందు రాబో కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు నిరీక్షణ కలుగునట్లుగా. అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుడు మన పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు? సమాధానకరమైన ఉద్దేశములు. హానికరమైన ఉద్దేశాలా? ఈరోజు నీ కీడు జరిగినా కానీ అది సమాధానం కొరకే. హల్లెలూయా. ఎందుకంటే యోసేపే అంటాడు ఆదికాండం 50:20లో, మీరు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు కీడు వెనకాల మేలు దాచి ఉంచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉంటాడు. నీవు దేవునిలాగా ఆలోచించావనుకో, దేవుని సంగతులను ఆలోచించావనుకో, నీ జీవితంలో జరిగే చెడు కానీ నీ జీవితంలో జరిగే కీడుని గురించి నువ్వు ఎప్పటికి కూడా చింతించవు. ఆమేన్. నమ్మినారు ఒకసారి దేవుని స్తుతులు కదా. నీ జీవితంలో జరిగే కీడును కానీ నీ జీవితంలో జరిగే మరి బాధకు కానీ ఇబ్బందికి కానీ నువ్వు ఎప్పుడు కూడా రియాక్ట్ కావు. పేతురులాగా రియాక్ట్ కావు. అమ్మ యేసు నాకు చాలా ఇష్టంగా ఉంది యేసు, ఆ యేసు కొరకు నేను ప్రాణం పెడతా కదా, ఆయన ఏంటి ప్రధాన యాజకుల చేతిలో చంపబట్టం ఏంటి? నో 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 నో, నచ్చట్లా, ఎమోషనలైజ్ అయిపోతున్నాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. ఆమేన్. యేసయ్య ఆ సెలవులో బలి చెల్లించడం ద్వారా మన పాప శిక్ష రద్దయింది, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి మనిషి యొక్క పాప శిక్ష రద్దయింది. అయ్యో కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచి దేవుడు, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నువ్వు మనిషిలాగా ఆలోచించొద్దు, దేవునిలాగా ఆలోచించు. ఇన్ని సంవత్సరాలకు మందిరానికి వస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఇంకా నువ్వు మనిషిలాగా ఆలోచిస్తే, దేవుని చిత్తాన్ని గ్రహించని స్థితిలో మనిషిలాగా ఆలోచిస్తే నీ జీవితంలో దేవుని చిత్తము జరగకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోలేమని. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని నీకు నువ్వే కాలదన్నుకునే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నమ్మిన రక్ష దేవుని స్తుతులు లేదు. హల్లెలూయా. యోసేపు ఆ రీతిగా చేయలేదు కాబట్టి దేవుని చిత్తం ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చబడింది. అతను దేవునిలాగా ఆలోచించాడు. కీడు వెనకాల కూడా మేలు దాచి ఉంచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏ కీడు జరిగినా ఒకటే అనుకో, ప్రభా నువ్వు నా పట్ల సమాధానకరమైన ఉద్దేశమే కలిగి ఉన్నావు నాయన. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, లోన్ శాంక్షన్ కాలేదనుకో, ప్రభా నువ్వు నా పట్ల సమాధానకరమైన ఉద్దేశమే కలిగి ఉన్నావు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టువాడి ప్రయాస వ్యర్థమే అన్నావు కదా నాయన. తన ప్రియులు నిద్రించుగా వారికి ఇచ్చున్నాను, నువ్వు ఇస్తావు. నువ్వు లోన్ కాకపోతే ఇంకో రీతికి ఇస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఇస్తాడా? ఇస్తాడా? ఏలియాకి కాకోలం ద్వారా దయచేసాడు ఆహారాన్ని. రోజు కాకోలం ద్వారా ఆహారం దయచేసాడు. కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాం మనమైతే? కాకమ్మ కాకి ఎప్పుడు వస్తావు కాకి అని పై చూసి ఎదురు చూస్తా ఉండవు. అందుకే ఏం చేశాడు, వెంటనే ఆపేసి సారాపోతేనే విధవరాల దగ్గరికి ఎందుకు? దేవుడు ఎవరి దగ్గర నుంచి పంపిస్తున్నాడో వారి మీద నువ్వు ఆధారపడటం కదా, దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏ చెడు జరిగినా కీడు జరిగినా డోంట్ వరీ, డోంట్ రియాక్ట్. బాధపడకు, కృంగిపోకు, కోపం తెచ్చుకోకు, అసహనంగా ఫీల్ అవ్వకు. ఎందుకంటే అది దేవుని చిత్తం జరిగే ప్రాసెస్లో జరిగే ప్రక్రియ మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం నీ జీవితంలో జరిగే ప్రక్రియ కాబట్టి మనిషిలాగా ఆలోచించచ్చు, దేవునిలాగా ఆలోచించు. అందుకే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు, నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతుల్ని ఆలోచించట్లేదు. ఈరోజు నువ్వు దేవుని సంగతులను ఆలోచించే వాడవుగా ఉండాలి. రెండోదిగా చాలామంది ఎట్లుంటారంటే మనిషి రీతిగా ఆలోచిస్తుంటారు, దేవుని రీతిగా ఆలోచించరు. మొట్టమొదటిగా దేవుని యొక్క చిత్తము గ్రహించలేని స్థితిలో ఉంటారు. రెండోదిగా దేవుని యొక్క శక్తిని గ్రహించలేని స్థితిలో ఉంటారు. నమ్మిన ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. వాళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కూడా దేవుని యొక్క శక్తిని తక్కువ చేస్తా, మానవ రీతిగా ఆలోచిస్తా. అమ్మో ఇది అయితే కష్టమేనేమో, ఈ వ్యాధి తొలగిపోవటం కష్టమేనేమో, ఈ ఇబ్బంది నుంచి బయటికి రావటం కష్టమేనేమో, ఎందుకంటే నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇక్కడ ఎవరికి కూడా ఈ వ్యాధి తెలియదంట, 10 లక్షల్లో ఒకరికి వస్తుందంట ఈ వ్యాధి, ఏ ఎక్స్పర్ట్ లేడంట
అరే అబ్బాయి, టాప్ సర్జన్ ఉన్నాడు, ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఆపరేషన్ చేసింది కూడా ఆయనే, అవునా? ఆదాం గాఢ నిద్ర కలగజేసి ఏం చేశాడు? ఎనస్థీషియా ఇచ్చాడు. ఇచ్చేం చేశాడు? పక్కటెముకని. సో ఎక్కడి నుంచి వచ్చిందంట అవ్వ? ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము పక్కటెముక నుంచి వచ్చింది. పక్కటెముక ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ గుడ్ రెస్పిరేషన్. మంచిగా గాలి తీసుకోవటానికి, ఊపిరి తీసుకోవటానికి ఆ పక్కటెముక సహాయం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మధ్యాహ్నం కపుల్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. నేను అనుకుని ఈ మాట చెప్పాలి, ఎందుకంటే ఆ పక్కటెముక ఏం చేస్తుందంట? చక్కగా ఊపిరి. కానీ ఈ కాలంలో ఏమైపోయారు? ఆ పక్కటెముకలు పక్కలో బల్లెంలాగా మారిపోయారు, ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అంతేనే కదా? పక్కటెముక కాస్త పక్కలో బల్లెంలాగా మారిపోతున్నారు. పక్కటెముక అంటే నీవు ఎప్పుడైనా కానీ పురుషుడు స్త్రీ మీద ఆనుకోవచ్చు, ఎందుకంటే షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పురుషునికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ ఉంటుంది. ఇది వాస్తవం. స్త్రీకి ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువ కష్టపడుతుంది, జ్ఞానం కలిగి ఉంటుంది. పురుషునికి ఆవేశం ఎక్కువ, ఆవేశపడితే ఆయాసపడాల్సి వస్తుంది. ఇది వాస్తవం, అవునా కాదా? కదా? చూడండి, చాలాసార్లు చాలామంది దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తా, దేవుని రీతిగా ఆలోచించకుండా, దేవునికి ఇది సాధ్యమేనా, అమ్మో ఇది అవదేమో, ఇది జరగదేమో, ఇది కాదేమో, లేదంటే నీ జీవితంలో ఏదైనా వ్యాధి వచ్చిందనుకో, అమ్మో నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేను దేవుడు నాకు. తప్పు చేస్తేనే వ్యాధి వస్తుందా? అన్నిసార్లు తప్పు చేస్తేనే వ్యాధి వస్తుందా? అన్నిసార్లు పాపం చేస్తేనే వ్యాధి వస్తుందా? బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది చూడండి, మీరు చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 1-7 వచనాల వరకు చదవండి. ఏమని రాయబడింది? ఆయన మార్గంన పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? శిష్యులు. ఎవరు? 24/7 యేసుక్రీస్తు ప్రభు పక్కన ఉన్న శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఈ పుట్టి గుడివాడుగా పుట్టడానికి తప్పెవరు చేశారు? ఈడి కన్నవారా? ఓహో ఈ తరతరాల శాపమా? అదేనా ఎఫెక్ట్? అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువా? వీడైనా వీడి తల్లిదండ్రులైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా. దేవుని శక్తి అక్కడ కనపరచబడటానికే ఏమైంది? అతను గుడ్డివాడుగా పుట్టాడు. ఈరోజు నీ జీవితంలో వ్యాధి వచ్చిన వెంటనే నువ్వు మనిషి రీతిగా ఆలోచించొద్దు. నీ జీవితంలో దేవుని శక్తి కనబడటానికే వ్యాధి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో శ్రమ వచ్చింది అనుకో, నీవు మనిషి రీతిగా నాకే ఎందుకు వస్తుంది కదా. మనిషి అనే మొట్టమొదటి మాట ఏంటి? దేవుణ్ణి అడిగే మొట్టమొదటి మాట, చెప్పే మాట వైమి. నాకే, నీకేం తెలుసు? నీ పక్కన ఇంకో 100 మందికి వస్తున్నారు సేమ్ కష్టాలు, నీకు తెలియదుగా. మాట్లాడితే నోరెత్తే నాకే ఎందుకు వస్తుంది నీ ప్రభువా ఈ కష్టాలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని యొక్క శక్తి నీ జీవితంలో కనపరచబడటానికి. ఆమేన్, హల్లెలూయా. మనిషి రీతిగా ఆలోచించకూడదు. పేతురు గారు చూడు ఎంత ఎమోషనలైజ్ అయిపోయాడంటే, మీరు అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? ఇందాక మనం చదివాం మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడింది చదవండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ఏం చెబుతున్నాడండి యేసుక్రీస్తు ప్రభు? చంపబట్టం వరకే చెప్పాడా? లేదు, 3వ దినాన తిరిగి అగత్యమని, అంటే మరణాన్ని నేను జయిస్తా అని కూడా చెప్తున్నాడు. అయ్యా అంత శక్తి ఉంది, నేను మరణాన్ని జయిస్తా అంటే పేతురు గారు ఎంత వింటున్నాడు? ఎక్కడ దాకా వింటున్నాడు? మరణం వరకే. చంపబడి అదే వింటున్నాడు. నువ్వేందు ప్రభా, మనమేంటి ప్రధాన యాజకుల చేతుల్లో చావటం ఏంటి? అవసరమైతే వాళ్ళని లేపేద్దాం ఏంది ప్రభా? అక్కడ మొత్తం సెంటెన్స్ కంప్లీట్ చేశాడు యేసుక్రీస్తు ప్రభు. నేను చంపబడి తిరిగి లేచుట అగత్యం అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
అది అర్థం చేసుకోరు. మనిషి రీతిగా ఆలోచిస్తుంటారు చాలాసార్లు. నీవు మనుష్య రీతిగా ఆలోచించడానికి వీల్లేదు, కానీ దేవునిలాగా ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. మనుషుల సంగతులను కాదు, దేవుని సంగతులను గ్రహించేవాడవుగా ఉండాలి. మనుషుల సంగతుల్ని ఆలోచిస్తే నువ్వు ఎప్పటికి కూడా దేవుని ప్రశ్నిస్తూనే ఉంటావు. దేవుని యొక్క శక్తిని గుర్తెరగని స్థితిలో ఉంటారు. యేసు ఇంకో చోట అంటాడు, మార్క్స్ వార్త 12:24 ఏమంటున్నాడు చూడండి. మార్క్స్ వార్త 12:24. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవుట వలననే పొరబడుచున్నారు అంటున్నాడండి యేసుక్రీస్తు ప్రభు. మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వల్లనే మీరు పొరబడు. చాలా మంది దేవుని శక్తిని ఎరగని స్థితిలో ఉన్నారు. ఏమన్నా నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. మందిరానికి వస్తుంటారు, దే కమ్ టు చర్చ్, చాలా భక్తిగా ఉంటారు, చాలా నిష్టగా ఉంటారు, కానీ దేవుని శక్తిని వాళ్ళు రుచి చూచిన స్థితిలో ఉండరు వారి జీవితంలో. ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. అట్లాంటి వారు కూడా ఉన్నారంట. చదవనవసరం 1 తిమోతి 3:5 చూస్తే పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారు చాలా మంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు దేవునిలాగా ఆలోచించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభు, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవునికి నీకే వందనాలు ప్రభా. వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, నాయన మేము మనుషుల సంగతులను ఆయన ఆలోచించడం కాదు, కానీ దేవుని సంగతులను ఆయన ప్రభా ఆలోచించే వారంగా ఉండాలి ప్రభా. మీరే నాయన మరి అట్టి కృప దయచేయండి నాయన. నీ ఆలోచన చెప్పు నాయన మేము నడుచుకునే వారంగా నాయన ఉండే కృప దయచేయి. నీ చిత్తాన్ని గుర్తిరిగే వారంగా ఉండే కృప దయచేయి. ఈ వాక్యాన్ని నాయన మీరు నీరుకట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం జీవించాలి, ఫలించుడు, కమల వలె ఉండే కృప దయచేయమని ప్రతి ఒక్కటి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పెద్ద వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఎవరు గురుడివారు? ప్రశ్న మరొకసారి, ఎవరు గురుడివారు? రెండవ ప్రశ్న, దేని చేత దేవుణ్ణి ఆయాసపరిచాము? ప్రశ్న మరొకసారి, దేని చేత దేవుణ్ణి ఆయాసపరిచాము? మూడవ ప్రశ్న, క్రూర పక్షి ఎక్కడ నుండి రప్పింపబడుచున్నది? ప్రశ్న మరొకసారి, క్రూర పక్షి ఎక్కడ నుండి రప్పింపబడుచున్నది? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు భూమి, యెషయా 45:8. రెండో ప్రశ్నకు జవాబు నా నోటి మాట, యెషయా 45:23. మూడో ప్రశ్నకు సమాధానం విగ్రహములు, యెషయా 45:16. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామం పేరిట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.